మంచి కలవను సింగాబి రంగు సీరే కట్టుకున్న చిన్నది దీని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది దీని అందమంతా చీరలోనే ఉన్నది సింగాబి రంగు సీర కట్టుకున్న చిన్నది దీని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. అత్తున్నావు మెల్లగా. ఏమయ్యో ఏంది అలా జోరున పాటలు పాడుతున్నావు? అరే ఏం లేదే, నిన్ను చూస్తట్లో వాడబుద్ధి అయింది. అబ్బో మాట్లాడుతీ గాని నీతోటి మాట్లాడాలి. నాతోనేం మాట్లాడుతుంది? పొద్దుననంగా కోడికూర తెచ్చిపోయినావు, తిననికి రావా ఇంటికి? పిలుచుకోవదామని వచ్చిన జోరు మీద పాటలు పాడుతున్నావు. ఈ ఫీలింగ్ ఏంట్రా? అబ్బా నీ గిచ్చులు పాడుగాని భలే గిచ్చినవే. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అవు కానీ మర్చిపోయినా, ఇంటికాడ కోరుకూర తెచ్చిస్తున్నా కదా మరి. అవు కానీ మరి ఇంత సేపు వచ్చినవి అది ఏమయ్యా చెప్పు. ఎప్పుడు పనేనా గిట్లా కూర్చో. ఓ ఎండలేదు బాగానే కావడానికి వచ్చిన చెప్పే. అది మరి ఏం లేదయ్యా, ఆషాఢం కదా, మన ఇద్దరం కలిసి మా వాళ్ళ ఇంటికి పోదామా? పదేం లేదు లగ్గమై ఇప్పుడు ఆషాఢంలో పోతారే. అవు కానీ మొన్న మీ చెల్లెకేందుగా లగ్గం, మీ చెల్లెను మీ మరదలు పోమ్మను. అవునయ్యా, నాకు ఈ ముచ్చటి ఆడికే రాలే. మంచి గుర్తు చేసినావు. అందుకే అంటే నాకు ఇష్టం. గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. అబ్బో నవీను నాకు పారకు ముద్దు ఇచ్చింది. అగో ఫోన్ ఆడుండ తీసుకో. ఇన్నేళ్ళైనా ఏం తక్కువ. హలో, మా అక్క ఫోన్ చేస్తున్నట్టుంది. హలో చెల్లె, మంచిగా ఉన్నావే? బాగున్నా అక్క, నువ్వు మంచిగా ఉన్నావా? అదే నిలుచుండి మాట్లాడు పాడు పని చేసుకుంటా. ఏం లేదే, మీ బావనే. ఏం లేదే, ఆషాఢం కదా, నేను బావ అడిగి వస్తున్నాం. నువ్వు మరిది నిలుకొని రా, అవ్వగారింటికాడ కలుసుకుందాం. సరే అక్క. ఏమంటావయ్యా? అరే దానికి చెప్పే, ఆషాఢం నాడు వాళ్ళు అత్తమోకం చూడొద్దని చెప్పు. ఆ తలకాయ వింటున్నావే, మీ బావ చెప్తుండు. అదేనే ఆషాఢం కదా, అత్తల ముఖం చూడొద్దు అంటారు కదా, అందుకనే నువ్వు మరిదిని తొలుకొండా, నేను మీ బావని తొలుకొని వస్తా, అడగలుద్దాం. సరేనే చెప్పినావే? ఏమయ్యా చెప్పినా, వస్తుందంట, మనం పోదాందా? సరే ఈ పాడ కట్టుకో వస్తా నువ్వు. సరే పోను నువ్వు పట్టుకోపో. నా పిల్లలు మరదలతో మాట్లాడే, రేపు తమ్ముడు తీసుకొని వాళ్ళ తల్లిగారింటికి రమ్మని. ఈ ఆషాఢం వచ్చినందుకు నాకు ఈ గోస వచ్చింది. ఎట్లా ఇవాళ అవేది ఉండే. అటు వాళ్ళు నాట్లు ఎత్తాండ్రు, మరి ఆషాఢమే మా తమ్ముని అవ్వమ్మొక్క నా మరదలు చూడరాదే, ఇదో రమ్మని. రేపు అత్తరో మరి ఇవాళ పోయి వాళ్ళని కలిసి వాళ్ళు రేపు పచ్చి పొలం పనులు చేసుకోవాలి. పోతుంది కదా. అబ్బా మా అక్క ఫోన్ చేసి మంచి పని చేసింది. నాకు తెలియదు ఆషాఢంలో అత్త ముఖం చూడొద్దని, మంచిగా గుర్తు చేసింది. ఇదే సందు చూసుకొని అన్నీ అడుగుతా, నాకు ఇస్తాయని అన్నీ నాకు చేపిస్తానన్న నగలన్నీ అడుగుతా. ఎట్లా చేయాలి? ఈ ఉత్తగా చెప్తే వినడు మా ఆయన. ఏందే రజని, పొద్దుగాలనే బట్టలు ఉత్తున్నావు? నువ్వు పెట్టిన తిండి ఎక్కువ అయ్యి బట్టలు విండుతుంది. ఇంతసేపు గంట కోపం ఎందుకే? మరేంది మరి, బట్టలు విండపోతే ఏం చేస్తారు? నెల అవుతుంది మన పెళ్ళై, ఏమన్నా నాకేమన్నా కొనిచ్చినావా నువ్వు? దగ్గర మాట్లాడతావు కానీ. అవునే, మీ అవ్వగారు వీటిన కట్నంలోకి వెళ్ళి ఏమైనా తీసుకున్నా అని నీ గొనిస్తా అని చెప్పినా కదనే, దానికి ఓకే ఎందుకే రాద్దాంతం చేస్తున్నావు? మస్తు కొనిచ్చినవుతి, బాలే చెప్తావు నువ్వు, ఏం కొనియకుండా ఏం చేయకుండా కానీ. అవునుగా, నేను ఇంకో ముచ్చట చెప్పాలి. మా అక్క ఫోన్ చేసింది అప్పుడు,
ఆషాఢంలా అత్త ముఖం చూడొద్దట కొత్తగా పెళ్ళైన వాళ్ళు. నేను మీ అమ్మ ముఖం చూడొద్దట, మా వాళ్ళ ఇంటికి పోతా మరి. అసలే మనకు 6 నెలలు అయిపోయి నువ్వు పోతే ఎట్లనే నువ్వు ఓకు. నేను పోతా చూడు నువ్వు. అబ్బా రజని, నువ్వు చెప్పింది చేస్తేనే ఈ దండం పెడితేనే మా అవ్వ ముఖం చూడకు. నువ్వు ఏం కావాలన్నా కొనిస్తా. ఏం కావాలన్నా కొనిస్తావా? నువ్వు కొనిస్తా అంటున్నావు కానీ ఏంటన్నా నా కోడలు ఎట్లుంది, నా కొడుకు ఎట్లున్నాడు, తిన్నారా లేదా అని అడిగిందా మీ అమ్మ? మీ అమ్మకు అన్నం పెడితే నా ముఖం కూడా చక్కగా చూడది. ఏదో పెళ్ళప్పుడు చూసిందో లేదో, నేను ఆమెను ఇంతవరకు కూడా చూడలే. మా అమ్మ మా అయ్య ఏం చెప్పిర్రు, అత్త మామని మంచిగా చూసుకోవాలి బిడ్డ అంటే మంచిగా చూసుకుంటూ వచ్చిన. ఏడన్నా అయ్యో బుజ్జా అని అన్నదా? ఆమె బిడ్డలకి ఏదన్నా చూసుకున్నదా నన్ను? మంచిగా మీ అమ్మని చూస్తా ఏదన్నా ఒకటి. అది ఇప్పుడు ఇప్పుడు ఏం చేయకు, మా చూసుకుంటే తర్వాత కానీ ఇప్పుడైతే అవ్వ తల్లి పోయినేడే మా తోటి కలిపి వెళ్ళాము. వాళ్ళ అమ్మని చూసింది, పుట్టుకునే తెల్లారే చచ్చిపోయింది. నువ్వు ఇట్లా అట్లా చూసినావు అనుకో, మా అవ్వ ఆయన పుట్టులు చచ్చిపోతుంది. దండం పెడతా. అరే ఆగో, మా అక్క మా బావ వస్తారట. అరే బోధంతి రేపా పోదాం మంచిగా. అయితే కానీ కింది రూమ్ లోకి అయితే పోకు, మా అవ్వ ఉంది. ఏం పోదు, మీ రూమ్ లో ఉందమ్మా. చదువుకోని అడుగు. పైసలు ఇవ్వకపోతే అన్న. హలో శేఖర్ అన్న ఉన్నావే? నమస్తే. ఏమైనా అంటే పోయింది 5 లక్షల రూపాయలు ఇచ్చి అటే గిన్నెలోకి వచ్చే గిట్టుంటుంది పని. అన్నా నేను మొన్ననే బిడ్డ పెళ్లి చేసి ఇస్తా. నేను అట్లా కాదే, నేను ఒకటి అడిగిచ్చిన కదా, ఇప్పుడు వాళ్ళు నన్ను అడగబట్టి ఇస్తా అన్న, ఇస్తా. కొంచెం నాకు టైం ఇక చాలా లేట్ అయిపోయింది. జర నువ్వు చేయాలా, జల్దీ చేయాలా నాకు. నా చేస్తాను దయచేసి కొంచెం ఒప్పుకోవట్టు. చూడు జల్దీ అయితే చూడు జర నాకు. శుభా చచ్చిపోయా, ఇంటికి మన డబ్బులు ఇచ్చేది ఉంటే ఇంకా అందరు అప్పుల బాధ ఉండే. అల్లుళ్ళు ఇంటికి వచ్చి ముందట ఇంకా బాగా ఇజ్జత్ పోతుండే. భవానీ బిడ్డ, భవానీ. బాబు ఏంటిదే? అయ్యా ఇది కూరగాయలు తీసుకొస్తురా బిడ్డ. మన పెద్ద బావ, పెద్దక్క, చిన్నక్క, చిన్న బావ వాళ్ళు వస్తారట. వంకాయలు, టమాటాలు, బెండకాయలు, సూరకాయ బిడ్డ పట్టుకురాపో బిడ్డ. గా సోరకాయలు గా బీరకాయలు గాళ్ళేం తింటారే? పెద్ద బావకేమో కిలో మటనైనా సరిపోదు, చిన్న బావకు కిలో 2 కిలోల చికెన్ అయినా సరిపోదు, కొత్త పెళ్ళాయే మళ్ళా చిన్నోళ్ళకేమో. అది కాదు బిడ్డ, ఇట్లా కాపాయం చేస్తేనే కదా. నేను చిన్నక్క పెళ్లి, పెద్దక్క పెళ్లి ఎత్తి మరి ఎట్లా నీది కూడా చేయాలి కదా బిడ్డ. అట్లా ఉన్న పైసలన్నీ మీద పెట్టుకొని పోతామా? మటన్ తీసుకురానికి ఏమైతుంది? కొత్త పెళ్ళైన వాళ్ళే రావట్టే. ఓహో, కామెడీ చేస్తున్నావా? నువ్వు బిడ్డ ఏదో తేపో ఎల్లబడదాంపో తినబెట్టి. ఆషాఢం రాక వస్తారు కదా. సరే తీయే, నీ ఇష్టం ఇక. సంతోషం. రాని బాగున్నా అంత మంచిదేనా బిడ్డలు రాని బాబు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావు. బాబు చెల్లె మార్కెట్ పోయిందిరా. మార్కెట్ పోయిందా? బిడ్డలు ఏం చేస్తారు? బిడ్డ నేను అయ్యో బాబు మార్కెట్ పోమంటే పోయొచ్చిన అక్కడ కన్నా మంచిగా వెళ్ళిపోతున్నావు. నువ్వు చూస్తావండి. ఓ పిల్ల, ఏం తీసుకొచ్చినావు మార్కెట్ పోయి? వంకాయలు, బెండకాయలు. వంకాయలు బెండకాయలు తింటావా మేము? పేరు పెడితే కాదే తినాలి బావా వచ్చినప్పుడు. వచ్చింది మేము. మరి ఎందుకు మా అక్కలు తెచ్చి పెడతలేరా ఆడ? ఇంకా మేము కూడా తెచ్చి పెట్టాలి. మేక తలకాయ కాలు పెట్టాం అనుకున్నాం. ఇక మీకు పెట్టాలంటే మేము ఉన్నదంతా అమ్ముకోవాలి. ఇక ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏమనుకున్నావు మా చెల్లంటే? అనుకున్నావా? మరిది గారు, మా చెల్లె ప్రేమకు దేని పెట్టే తినాలి. నీకు కూడా చెప్తాన్నా. కళ్ళు వస్తుందా? పోతడి మా బాప ఏం తక్కువ చేయడు మీకు. కళ్ళు వస్తా కళ్ళు తెప్పించిన బిడ్డ. తెప్పించేదాకా కూడా అవుతలేడు మా బావ. అట్లా అంటాడు తీయే. అది కాదే, ఇంటికి కొత్త అల్లుడు వస్తే మన మర్యాద చేస్తాడు. నీకు ఆ మర్యాదకే పొద్దు పోయిందా? బాగా చేయబడుతుంది బావలు.
అయ్యో అట్లాంటి బావ మా ఇంటికి రాకపోతే మన ఇంటికి పోతారా నాకు అర్థం కాదు కానీ చేరి పిల్ల బెండకాయలు వంకాయలు పెడతారు వాళ్ళు. అయ్యో పెట్టగానే పెడతాం తీ ఎందుకు బాధపడుతున్నావ్? ఎంతసేపు అవుతుంది పెద్దకాడ పెట్టినట్టు అయ్యో, ఇది ఎక్కడికి పోతుంది? ఏంటి అది పెద్దకాడ పెట్టేది? ఏదో తీ, చిన్న పిల్ల ఆమెకేం తెలుసు సప్పుడేకే గట్లే అంటారు. చెప్తది మాగా అవు కానీ మా ఆషాఢమే ఎన్నో లేదు నీ పెద్ద పీట పోదాం అంటే వచ్చినాం. అంటే మేము రావద్దు ఆషాఢంలా, ఇక మరదలు రావాలి, తమ్ముడు రావాలి. వచ్చిరు వచ్చేందుకు నువ్వు వంకాయలు బెండకాయలు తెప్పించినావు. మరి ఇప్పుడు ఈ పూట ఉండమంటావు ఆపోమంటవే? మరి ఇప్పుడు ఈ పూట ఉండమంటావు ఆపోమంటవే? అయ్యా ఆషాఢంలో మీరు ఉండద్దు కాదయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తమ్ముడా ఆషాఢంలో మనం ఉండద్దట. మీరు ఉండద్దయ్యా. పాయ్ నా బిడ్డల్ని తీసుకపోవు లేదా? మీరు ఉండదు అయ్యా. ఉండద్దంటే మరి ఆడికి ఆడ ఉండద్దంటే ఈడు తీసుకెళ్తే ఈడు కూడా ఉండకపోతే ఎట్లా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు ఉండద్దు అన్నారు, నేను కాదు. నువ్వు నేను పోను, నేను ఈడనే మా ఉంటా. అక్క మాతోటే ఉంటది. ఇద్దరు బెబ్బేనే. అమ్మునికి తగ్గట్టు ఉన్నావు మంచి ఆగు. నువ్వు ఊరుకోమా, అంటావు. మంచి అట్లా కాదు. ఆషాఢంలో కొత్త జంట దూరం ఉంచాలని పెద్దలు వెనకట చెప్పిర్రు. అది మన కోసమే. ఎందుకది? రేపు మీకు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అట్లా ఉండాలంటారు పెద్దలు. చెప్పవేందే బాపు? నెల రోజుల దాకా ఇట్లా రాకుండా మీరు అట్లంటే ఎట్లా మామ? ఇక అయ్యా అందరం మంచిగా ఉండాలి కదా. ఏ లేదు మామ, వచ్చింది మేము గందుకు మా నెలదా ఖర్చు లేదా? మా నెలదా ఖర్చు లేదా? నెల దాకా రావద్దు. నేను ఆషాఢంలో పెళ్లి చేసుకోలేదు తల్లి. షేక్ 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 ఆడిస్తాను రా. ఆ బిడ్డ నా బిడ్డ నా దగ్గర ఉంటే పెద్ద బిడ్డ ఉంటేనే నాకు లక్ష్మి. నా భార్య ఎట్లా మామ? నా బిడ్డతో చిన్న బిడ్డతో ఆ బిడ్డ కూడా ముగ్గురు ఉంటారు నెల రోజుల దాకా. నెల రోజుల దాకా ఆషాఢం అయిపోయిన పంపుతావా? ఆషాఢం అయ్యేదాకా పంప. అంటే అప్పటిదాకా అన్ని మూసుకొని ఉన్నమాట. నేను చెప్పాలా బిడ్డ మీకు? అన్ని మీరు నడువు. అరే అటు పారా తమ్మి, ఇద్దరు పోతుంది పారా పారా పుట్టుకించే పోతుంది. గంట మంచి ఆడ లేకుండా ఈడు తీసుకొని వచ్చి ఆగే అన్న అరే